ఇరాన్ అమెరికా మధ్య మళ్ళీ యుద్ధం ముదురుతోంది. తాజాగా కువైట్ బహ్రెయిన్ల పైన మిసైల్స్ తో ఇరాన్ దాడి చేసింది. ఇక ఇరాన్ మిసైల్ని గాల్లోనే పేల్చేసింది కువైట్. అండ్ బహ్రెయిన్ లో సైరన్ల మోత మళ్ళీ మోగింది. కువైట్ కి వెళ్లేటువంటి విమానాలకి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. విమానాశ్రయాలకి దూరంగా ఉండాలంటూ కువైట్ పౌరులను కూడా అక్కడి ప్రభుత్వాలు హెచ్చరించాయి. ఇక కువైట్ ఎయిర్పోర్ట్ లో 24 విమానాలు రద్దయిపోయాయి. కువైట్ లోని అమెరికన్ ఎయిర్ బేస్ అండ్ బహ్రెయిన్ లోని నావల్ బేస్ పైన ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. నిన్న కువైట్ ఎయిర్పోర్ట్ పైన ఇరాన్ మిసైల్ దాడి చేస్తే ఓ ఇండియన్ కూడా మరణించారు. మరోవైపు ఇరాన్ తీర ప్రాంతంలోని నిఘా రాడార్ కేంద్రాలపై కూడా అమెరికా అటాక్ చేసింది. 100 రోజులు పూర్తి చేసుకుంది ఇరాన్ అమెరికా యుద్ధం. నిన్న ఫారెన్ మినిస్టర్ అమెరికా మార్కో రూబియో ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇది ముగిసింది. ఇది ముగిసిన అధ్యాయం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది. సో కాబట్టి ఇరాన్పై ఇకపై దాడులు లేవు, కేవలం సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే అని అమెరికా చెప్పుకొచ్చింది. కానీ అది చెప్పినటువంటి కొన్ని గంటల్లోనే మళ్ళీ నిన్న రాడార్ సిస్టాల పైన ఇరాన్ ఉన్నటువంటి రాడార్ సిస్టమ్. రాడార్ సిస్టమ్ అంటే ఏంటి? అటువైపు నుంచి వచ్చే మిసైల్ని కానీ డ్రోన్ని కానీ పసిగట్టి దాన్ని ఎలా ట్యాకిల్ చేయడానికి ఉపయోగించినటువంటి ఒక పర్ఫెక్ట్ సిగ్నలింగ్ అండ్ టెక్నికల్ సిస్టమ్ రాడార్ సిస్టమ్. ఈ రాడార్ సిస్టమ్ పైన అమెరికాని అటాక్ చేసింది. ఆ రాడార్ సిస్టమ్ ధ్వంసమైపోయింది. ఎక్కడి నుంచి అటాక్ చేసింది? ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర నుంచి అండ్ కువైట్ ప్రాంతంలో తమ ఎయిర్ బేసెస్ దగ్గర నుంచి. కువైట్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేసెస్ నుంచి అటాక్ జరిగితే ఇక అమెరికా ఈ అటాక్ కొనసాగించిన తర్వాత ఇరాన్ ఊరుకుంటుందా? ఇరాన్ కూడా కువైట్లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసెస్ పైన అండ్ ఇటువైపు బహ్రెయిన్ ఉన్నటువంటి నావల్ బేసెస్ పై అటాక్ చేసింది. మిసైలు డ్రోన్ల వర్షం కురిపించింది. ఇటు 24 విమానాలు కూడా రద్దయిపోయాయి. ఆ మిసైలు డ్రోన్లు అక్కడ పడిపోవడం, ఆ బ్లాస్ట్ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బహ్రెయిన్లోని నావల్ బేస్ పైన అండ్ కువైట్లోని ఎయిర్ బేసెస్ పైన అమెరికాకు సంబంధించిన ప్రాంతాలు రెండు కూడా. అయితే కొన్నిటిని కువైట్ తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పటికీ సక్సెస్ఫుల్గా ఇరాన్ కొన్నిటిని మాత్రం లాంచ్ చేయగలిగింది. ఒకసారి ఆ కువైట్ అండ్ బహ్రెయిన్ రెండు దేశాలపై జరిగినటువంటి ఆ దాడికి సంబంధించి విజువల్ చూద్దాం. Get down! Close! Close! No, no! What's happening? Oh my God! Get cover! Get everywhere! Get down! Close! Close! రైట్, ఆ సంఘటనకు సంబంధించిన విజువల్ చూస్తున్నాం మనం. వరుసగా మిసైల్ అండ్ డ్రోన్లు కువైట్ అండ్ బహ్రెయిన్ ప్రాంతాలపై అటాక్ చేస్తూ ఉన్నాయి. నిన్న రాడార్ సిస్టమ్ని అమెరికా ఎప్పుడైతే దెబ్బ కొట్టిందో దానికి టిట్ ఫోర్ టాట్ లాగా ఇరాన్ కూడా ఇప్పుడు రియాక్షన్ ఇస్తోంది. అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిందన్న తర్వాత రాడార్ సిస్టంపై దెబ్బ కొట్టడానికి గల కారణం ఏంటి అంటే ఇరాన్ని పూర్తిగా బలహీనం చేయడమే. ఇంకా ఎప్పుడు కూడా ఇరాన్ కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలని ఒక ఆలోచనే అమెరికా కలిగింది. అందుకే ఇరాన్ రాడార్స్ పైన దెబ్బ కొట్టింది అమెరికా. దానికి తిరిగి ఇప్పుడు దాడి చేస్తున్న క్రమంలో మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ ఏ 100th డే. 100 రోజులు అవుతోంది. అంటే 3 months పైబడే 100 రోజులు అవుతోంది ఈ రోజుతో యుద్ధంకి సంబంధించి. ఈరోజు కువైట్ అండ్ బహ్రెయిన్ పైన అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. మిసైల్ డ్రోన్లతో అటాక్ చేస్తోంది ఇరాన్. సో విజువల్స్ మనం చూడవచ్చు. అండ్ ఇరానియన్ మిలిటరీ స్పోక్స్ పర్సన్ ఇబ్రహీం జుల్ఫగారి ఆయన ఏం చెప్తున్నారంటే, వైల్ హోల్డింగ్ ద యుఎస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీసెంట్ ఎస్కలేషన్స్. సో అమెరికా మాపై రాడార్ సిస్టంపై దాడి చేయడమే ఇప్పుడు మేము ప్రతీకార చర్యలో భాగంగా దాడి చేస్తున్న సిచ్యువేషన్ ఉంది, లేదంటే దాడికి చేయకపోయే వాళ్ళం. అడ్వైజ్ ప్యాసింజర్ ప్లేన్స్ బౌండ్ ఫర్ కువైట్ టు చేంజ్ దేర్ రూట్స్. దయచేసి కాదు, ఒక వార్నింగ్ లాంటిదే. మీరు కనుక మీ కువైట్ నుంచి వచ్చేటువంటి విమానాలని కనుక దారి మళ్లించకపోతే వాటిని పేల్చేస్తాం. హీ ఆల్సో అడ్వైజ్డ్, హూ ఇస్ దట్? ఇబ్రహీం జుల్ఫగారి. హీ ఈస్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ ఇరానియన్ మిలిటరీ. సో హీ అడ్వైజ్డ్ ది సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ టు స్టే అవే ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండండి. సామాన్య జనానికి హెచ్చరికలు జారీ చేస్తుంది ఇరాన్. కువైట్లో ఉన్నటువంటి సామాన్య జనానికి విమానాలు దారి మళ్లించుకొని లేకుంటే పేల్చేస్తాం, మీ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి దూరంగా ఉండండి. ఫ్లైట్ రాడార్ 24 ఫ్లైట్స్ వే క్యాన్సల్డ్ అండ్ 15 were delayed at the కువైట్ ఎయిర్పోర్ట్. 24 విమానాలు రద్దయితే 15 విమానాలు దారి మళ్లించబడ్డాయి. వాటిని డిలే అవుతోంది. వైల్ ప్లేన్స్ ఆర్ బీయింగ్ హెల్డ్ అవుట్ డైవర్టెడ్ ద స్ట్రైక్స్ ఎయిర్ స్పేస్ ఓవర్ ద కంట్రీ ఎంప్టీడ్ ర్యాపిడ్లీ. సో ప్రజెంట్ అయితే చాలా విమానాలు ఎక్కడెక్కడ నిలిచిపోవడం కానీ దారి మరణం కానీ జరుగుతోంది. దానికి సంబంధించి ఒక విజువల్ కూడా మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తా. సో ఆ విజువల్స్లో చాలా క్లియర్గా ఆ విమానాలు దారి మళ్ళడం, ఎన్ని విమానాలు రద్దయిపోయే సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే కువైట్లో ఎటువంటి పరిస్థితులు అనేది చాలా క్లియర్గా అర్థమయ్యే అవకాశం కూడా ఉంది. సో కువైట్లో నుంచి
25 విమానాలు ఆగిపోతే ఆ 25 విమానాలకు సంబంధించి కొన్ని దారి మళ్లించిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఆ దారి మళ్లించే సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కువైట్ ఎంతలా భయపడిపోతుందో అర్థమవుతోంది. సో ఒక్కసారి ఆ సిచ్యువేషన్ మరింతగా ఎక్స్ట్రీమ్ అవుతున్న తరుణంలో ఇంకా అమెరికా ఎటువంటి విధంగా ముందుకెళ్తుందో చూడాలి. యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అఫీషియల్స్ వాళ్ళకు రియాక్ట్ అయ్యారు. ఇరాన్ లాంచ్ 7 ballistic missiles టువర్డ్స్ కువైట్ అండ్ బహ్రెయిన్. 7 మిసైల్ ప్రయోగించింది. అయితే కొన్ని గంటల పాటుగా ఇరానియన్ వన్-వే అటాక్ జరిగింది. డ్రోన్స్ మామిడి ప్రయోగించారు. యుఎస్ మిలిటరీ కమాండెంట్ సెడ్ ఇట్ ఇంటర్సెప్టెడ్ 6 of the missiles. 7 ప్రయోగిస్తే 6 మేము అడ్డుకోగలిగాం, 1 మాత్రం దాన్ని పట్టుకోలేకపోయాం. మరి కాకపోతే కొంత తక్కువ ఇంపాక్ట్తోనే అది అక్కడ బ్లాస్ట్ అయింది. దేర్ ఆర్ కరెంట్లీ నో రిపోర్ట్స్ ఆఫ్ హార్మ్స్ టు యుఎస్ పర్సనల్. మా పర్సనల్ సిబ్బంది కానీ, ఆర్మీ సిబ్బంది కానీ, మా ఎయిర్ బేస్ సంబంధించిన అధికారులకు కానీ ఎటువంటి హాని కలగలేదు. ఇరానియన్ తప్పుడు క్లెయిమ్స్ చేస్తోంది. ఇరానియన్ మాపై తప్పుడు వాదనలు చేస్తుందండి యుఎస్ మిలిటరీ అఫీషియల్స్ చెప్తున్నమాట. సో మనం ఇక్కడ ఫోటో చూడొచ్చు. ఆ ఫోటోలో చూడండి, ఆ విమానాలన్నీ కూడా దారి మళ్ళుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా కువైట్ నుంచి వెళ్ళినటువంటి ఆ విమానాలు ఎటువైపుగా వెళ్ళాలి? ఇరాన్ మీద నుంచి అవి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ కువైట్ నుంచి ఆ బ్లూ కలర్ మార్క్ చూడండి, చాలా విమానాలు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయి, అక్కడక్కడే చక్కర్లు కొట్టి మళ్ళీ ల్యాండ్ అవుతూ ఉన్నాయి. అది ఏమాత్రం కూడా ఇరాన్ వైపుగా వెళ్ళడానికి అవకాశం లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పై నుంచి అక్కడక్కడే గాల్లో చక్కర్లు కొడుతూ మళ్ళీ అటే మళ్ళీపోతూ ఉన్నాయి. సో నౌకలు ఏ రకంగా అయితే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఆ రకంగా వస్తూ ఉంటాయో, ఓమన్ వైపు నుంచి, ఓమన్ గగర్తలం పై నుంచి అలా వస్తూ ఉంటాయో, ఇటు విమానాలు కూడా అదే రకంగా వస్తూ ఉన్నాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆరెంజ్ కలర్లో ఉన్నవన్నీ కూడా రీరూట్, అంటే అవన్నీ కూడా దారి మళ్ళీ ల్యాండింగ్కి అవకాశం లేక అక్కడక్కడ గాల్లో చక్కర్లు కొడుతున్న విమానాలన్నీ కూడా ఆ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నవి. ఇక ఎల్లో కలర్లో కనిపించేవన్నీ కూడా దారి మళ్ళుతూ ఉన్నాయి నౌకల మాదిరిగానే. చూడండి, ఇరాన్ గగనతలంపై కానీ, ఇరాన్కి సమీపంగా కానీ ఏ ఒక్క విమానం కూడా లేదు. 24 విమానాలు రద్దయిపోయి 15 విమానాలన్నీ కూడా దారి మళ్ళడం లేకపోతే డిలే అవడం జరిగింది అని అంటే ఎంత పెద్ద స్థాయిలో ఇప్పుడు ఎయిర్ బేసెస్ పైన ఇరాన్ అటాక్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కువైట్ అండ్ బహ్రెయిన్ విషయానికి వస్తే నావల్ బేస్ పైన, అమెరికన్ నావల్ బేస్ పైన అటాక్ చేస్తోంది ఇరాన్. ఎందుకంటే బహ్రెయిన్ నావల్ బేస్ దగ్గర అమెరికాకు సంబంధించినటువంటి చాలా నౌకలు అక్కడికి చేరుకొని, అదంతా కూడా స్టేట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వెళ్లాల్సిందే. బట్ ఆల్రెడీ అక్కడ ఎప్పటి నుంచో ఏర్పాటు చేసుకున్న నావల్ బేస్ ఉంది కాబట్టి అక్కడి నుంచి అటాక్ చేస్తోంది అమెరికా. ఇప్పుడు ఇరాన్కి సంబంధించి రాడార్ సిస్టమ్పై అటాక్ చేసింది కూడా కువైట్ ఎయిర్ బేస్ నుంచే. అందుకే దాని టిట్ ఫర్ టాట్లో భాగంగా దానిపై అటాక్ చేయడం కోసమే ఇరాన్ ప్రయత్నించి అక్కడ అటాక్ చేస్తోంది. సో మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే ఎటువంటి మిసైల్ వర్షం కురుస్తోంది, ఏ రకంగా అక్కడ ఒక ఇబ్బందికర పరిస్థితి ఉందో అర్థమవుతోంది. సో ఇంకా ఈ యుద్ధం కంటిన్యూ అవుతోంది. 100th డే, 60 రోజులు దాటితే ప్రతిసారి కూడా 60 రోజులు దాటిందంటే కంపల్సరీగా కాంగ్రెస్ పర్మిషన్ కావాల్సిందే. కాంగ్రెస్ అంటే అమెరికాలో రాజ్యసభ లాంటిది. సో అటువంటి పర్మిషన్ కోసం కొంత దారి మళ్లించడం కోసం ఓటింగ్ సిస్టమ్ కూడా జరిగింది. యుద్ధం జరగాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అంటే జరగకూడదు అని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఇక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిందని ఫారెన్ మినిస్టర్ మార్కో రూబియో అనౌన్స్ చేశారు. అది అనౌన్స్ చేసిన గంటల్లోనే ఇరాన్పై రాడార్ సిస్టమ్పై అటాక్ జరిగింది. ఇటువైపు ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి బందర్ అబ్బాస్ పోర్ట్ పైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర మరోసారి అటాక్ జరిగింది. ఆ రాడార్ సిస్టమ్ బ్రేక్ చేయడంతో కువైట్, బహ్రెయిన్ ప్రాంతాలపైన మళ్ళీ ఇరాన్ అటాక్ చేస్తోంది. అంటే వాళ్ళ మాటలకి విశ్వసనీయత లేదు, మాటలపై నమ్మకం ఉంచుకున్నా కూడా అది పొరపాటునంటే భావించాలి. సో అమెరికా చేస్తున్నటువంటి ఈ దాడులు ఇప్పుడు తిరిగి దాడి రూపంలో ఇరాన్ నుంచి కూడా కువైట్, బహ్రెయిన్ ఎదుర్కొంటోంది. మరి ఇవి ఎంతవరకు కంటిన్యూ అవుతాయో చూడాలి. 100th డే ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇవి ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయని చెప్పి ఆలోచిస్తేనే కొంత ఆందోళనకరంగా మారిన సిచ్యువేషన్. ఇరాన్ ఇప్పుడు కొన్ని విమానాలు రద్దు చేసుకోమని ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసుకుంది. ఆ విమానాలని రద్దు చేసుకుంది కువైట్ అండ్ కొన్ని విమానాలని కూడా డిలే చేస్తోంది. ఆ చుట్టుముట్టున్నటువంటి ప్రాంతాలు మొత్తాన్ని కూడా బ్రేక్ చేసుకున్నట్టుగా అమెరికా, కువైట్ అక్కడ చుట్టుముట్టున్నటువంటి ఎయిర్పోర్ట్ సమీప ప్రాంతాలందరినీ కూడా అలర్ట్ చేసి వెకేట్ చేయమని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేసింది. బహ్రెయిన్లో సైరన్ మోతలు అండ్ కువైట్లో అటాక్స్ ఇవన్నీ కొనసాగుతున్నాయి. చూద్దాం మరి 100th డే ఫినిష్ అయిన తర్వాత కూడా ఇంకెటువంటి అటాక్స్ జరుగుతాయి, ఎలా ఉండబోతుంది అనేది.
enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School.